నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈ మధ్యనే దేశంలో కనీసం $1 కోటి అంతకు మించిన ఆస్తులు కలిగిన భారతీయులు 86,000 మంది వరకు ఉన్నారు అని ఒక అధ్యయనం చెప్పింది. భారతదేశంలో ఇలాంటి మిలియనీర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది అని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం మిలియనీర్ల సంఖ్యలో ఇండియా 4వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ల తరువాత మిలియనీర్లు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే. అమెరికాలో ఇటు అటుగా 9 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు అట. వీరి మొత్తం సంపాదన $5.7 ట్రిలియన్. కమ్యూనిజం అనుకునే చైనాలో ఆ తర్వాత ఏకంగా దాదాపు 5 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారట. వీరి మొత్తం సంపద $1.34 మిలియన్. ఆ తర్వాత జపాన్లో 1,22,000 మంది వరకు మిలియనీర్లు ఉన్నారట. వీరి సంపద ఇండియన్ మిలియనీర్ల సంపద కన్నా కాస్త తక్కువే. ఇండియా కన్నా జపాన్లో ఎక్కువ మంది మిలియనీర్లు ఉన్నా వారి మొత్తం సంపద ఇండియన్ మిలియనీర్ల కన్నా తక్కువే. ఇండియన్ మిలియనీర్ల మొత్తం సంపద అటు ఇటుగా $1 మిలియన్ వరకు ఉంది. ఇందు మూలంగా అర్థం చేసుకోవాల్సిన అంశం, ఇండియా ధనికులతో కూడుకున్న పేద దేశం అనేది. ఇది చాలా పాత విషయమే. ఇండియా ధనికులతో కూడిన పేద దేశమని దశాబ్దాలుగా చెబుతూ ఉన్నారు ఆర్థికవేత్తలు. అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఇండియాలో మిలియనీర్ల సంఖ్య రానున్న కాలంలో మరింతగా పెరగవచ్చు అని కూడా ఈ అధ్యయనం అంచనా వేసింది. రాబోయే 3 ఏళ్లలో మరో 10,000 మంది మిలియనీర్ల స్థాయికి ఎదగవచ్చు అని, కొంతకాలంలో ఇండియాలో 1,00,000 మందికి పైగా మిలియనీర్లు ఉండబోతున్నారు అని ఈ అధ్యయనం అంచనా వేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ లెక్కలు అన్నీ ఉత్తుత్తువే కావచ్చు. అధికారికంగా ఇండియాలో అటు ఇటుగా 1,00,000 మంది మిలియనీర్లు ఉండవచ్చేమో కానీ అనధికారికంగా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్నార్థకం. మిలియనీర్ అంటే భారత ద్రవ్యమానంలో చెప్పాలి అంటే 80 కోట్ల రూపాయలు అంతకు మించిన ఆస్తులు కలిగిన వారు అనుకోవాలి. అయితే ఇండియాలో 80 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వారు కేవలం 1,00,000 మందే అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండకపోవచ్చు. అధికారికంగా ఈ మేరకు ఆస్తులు చూపిన వారు అంతమంది ఉంటారేమో కానీ అలాంటి వారి అనధికారిక ఆస్తులకు మార్కెట్ లెక్కలు ఇవన్నీ లెక్కేస్తే మాత్రం ఇండియాలో నిస్సందేహంగా ఇలాంటి కోటీశ్వర్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. విపరీతంగా పెరిగిన భూముల ధరలు, నగరాలలో బాగా పెరిగిన రియల్ ఎస్టేట్ ఆస్తుల ధరలను పరిగణనలోనికి తీసుకుంటే ప్రధాన నగరాలలో అయితే వీధికి 1 బిలియనర్ ఉన్నా పెద్ద ఆశ్చర్యం లేదు. ఒక వీధిలో సాదాసీదాగా కనిపించే వారికి ఎవరో ఒక కుటుంబానికైనా కనీసం 80 కోట్ల రూపాయలు అంతకు మించిన ఆస్తులు ఉండడం పెద్ద వింత కాదు. అయితే ఇంట్లోనే ఒక్కోరి పేరుతో కొంచెం ఆస్తులు ఉండడంతో మార్కెట్ రేట్ల లెక్కలు వేరే ఉండడం వల్ల ఇండియాలో మిలియనీర్లు అంత త్వరగా హైలైట్ కారు. అలాగే బినామీలు, బ్లాక్ మనీల సంగతి సరే. ఎన్నికల సమయాలలో ఖర్చులను బట్టి చూస్తే ఇండియాలో ఎన్ని వేల మంది మిలియనీర్లు ఉన్నారో ఈజీగా చెప్పొచ్చు. చాలా రాష్ట్రాలలో ఎన్నికల్లో నెగ్గడానికి ఒక్కో ఎమ్మెల్యే తరపున 40 నుంచి 50 కోట్ల రూపాయల ఖర్చు సునాయాసంగా జరుగుతూ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 నేతలు ఈ మాత్రం స్థాయి ఖర్చును అలవోకగా పెడుతూ ఉన్నారు. మరి ఖర్చే అంత పెట్టగలుగుతున్నారంటే వారి ఆస్తులు ఏ స్థాయిలో ఉండాలి? వారి ఆస్తుల మాటేంటి? ఇంట్లో వాళ్ళ ఆస్తుల మాటేంటి? బినామీలు, అనుచరులు, ఇలా రాజకీయ నేతల ఆస్తులే లెక్కగడితే కళ్ళు తిరిగే స్థాయిలో ఉంటాయి. 80 కోట్లు అనేది రాజకీయంలో ఉన్నవారికి ఇప్పుడు పీనట్తో సమానం. వారైనా ఆ తర్వాత బ్యూరోక్రాట్లు వారి కర్మకాలిన రోజున ఏసీబీకి చిక్కినప్పుడే కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల ఆస్తులు కోకొల్లలుగా బయటపడుతూ ఉంటాయి. దేశంలో బ్యూరోక్రాట్ల ఆస్తుల లెక్కలు తీస్తే అమెరికా, చైనా బిలియనీర్ల లెక్కలు ఏ మూలకు వెళతాయో. ఇక వ్యాపారాలలో సంపాదించి దాచేవారికి లోటు లేదు. ఇలా లెక్క కట్టుకుంటూ పోతే అధికారికంగా తమ ఆస్తుల విలువ 80 కోట్ల రూపాయలు అని చెప్పేవారు కాకుండా అనధికారికంగా అంతకు మించిన ఆస్తులు కలిగిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇక రెండో వైపు ఉంది. ఈ వైపుకు ఆ వైపుకు అంతరం కూడా చాలా ఉంది. ఇటీవలే మరో అధ్యయనం చెప్పిన విషయం ఏంటి అంటే, దేశంలో ఎసెన్షియల్కు కాకుండా మరో అవసరానికి ఖర్చులకు కటకటలాడే జనాభా సంఖ్య 100 కోట్ల వరకు ఉంటుంది అని ఆ అధ్యయనం చెప్పింది. అంటే దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే వారిలో తిండి, గుడ్డ, గూడు మినహాయిస్తే మరో అవసరానికి ఇబ్బందులు పడే జనాభా 100 కోట్ల వరకు ఉంటుందట. ఇది కూడా వాస్తవమే కావచ్చు. కూడు, గుడ్డ, గూడు ఇప్పుడు అందరికీ ఉన్నాయేమో కానీ అంతకు మించి ప్రతిదీ ఇప్పుడు అత్యధిక ధరతో కూడుకున్నదిగా మారింది.
దేశంలో పోషకాహార లోపం ఉంది, కానీ ఆకలి చావులైతే లేవు. తినడానికి ఇబ్బంది పడే వ్యక్తులు ఇప్పుడు లేరు అనే చెప్పాలి. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా యాచకులు కూడా ఇండియాలో ఉన్న ఐక్యరాజ్య సమితి అనుబంధ అధ్యయన సంస్థలు మరేం చెప్పినా ఇండియాలో తిండికిప్పుడు లోటు లేదు. ఆకలితో అలమటించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. భోజనం అయితే దొరుకుతుంది, ఇక గుడ్డా గూడు కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. పని చేసే వారికి ఆ మేరకు ఉపాధి లభిస్తుంది. మరి ఆ పనికి తగ్గ వేతనం ఉందా అంటే అది మళ్లీ ప్రశ్నార్థకం. వేతన వ్యత్యాసాలు పెరిగాయి, జీవన శైలి పూర్తి భిన్నంగా మారింది. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కూడా వేరువేరు వృత్తులు చేపడితే ఇద్దరి సంపాదనకు పొంతన లేదు. సామాన్య కుటుంబాలలో పుట్టి వచ్చిన వారికి ఐటీ వరంగా మారింది. మంచి వేతనాలు పొందుతున్నారు. 130% మంది ఐటీ ఉద్యోగులు కూడా. వీరి వేతనం మంచి స్థాయిలో ఉంది. మిగతా వారు వచ్చే వేతనాలతో మహానగరాలలో జస్ట్ జీవించగలుగుతూ ఉన్నారు. 30% మంది ఈ వేతనాల ద్వారానే ఆస్తులను కొనగలుగుతూ ఉన్నారు. అయితే ఐటీ వదిలితే ఇతర రంగాలలో మాత్రం వేతనాల స్థాయి చాలా తక్కువగా ఉంది. మార్కెటింగ్లో కష్టపడే వారికి లోటు లేదు. ఇక ఇతర ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. వారికి పైన కింద ఆదాయాలు, వృత్తి విద్యలు చదివొచ్చి ఆ కోర్ రంగంలో పనిచేయగల ప్రతిభావంతుల పరిస్థితి బాగానే ఉంది. మెకానిక్లు, ప్లంబర్లకు తిరుగులేదు. కాస్త శారీరక శ్రమతో కూడుకున్న పనులే అయినా ఒక దశలో చాలా మంది అటువైపుకు వెళ్ళకపోవడంతో ఉన్నవారికి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఎంత చెప్పుకున్నా వ్యత్యాసం అయితే ఉంది. ప్రత్యేకించి వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళ ఆదాయాలు అంతంత మాత్రంగా మారాయి. పెట్టుబడి వ్యయాలు పెరిగిపోవడం, మార్కెట్ ఒడిదుడుకులతో వ్యవసాయం కత్తి మీద సాముగానే కొనసాగుతూ ఉంది. పాలు, పౌల్ట్రీ వంటివి అదనపు ఆదాయంగా ఉన్నా ఇంకా వ్యవసాయం అంత తేలికగా చేయగలుగుతున్నది కాదు. ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కడం ప్రశ్నార్థకంగానే కొనసాగుతూ ఉంది. ఉద్యోగస్తులు ఎన్ని రకాలుగా జవాబుదారీగా ఉన్నా వారి ఉద్యోగానికి గ్యారెంటీ లేకపోయినా ఇప్పటికీ వ్యవసాయదారుని కన్నా ఉద్యోగస్తుడే మెరుగైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఖర్చుల విషయంలో నగరాలకు, పట్టణాలకు, పల్లెలకు కూడా పెద్ద తేడా లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం తిండి, బట్ట, గూడు తప్ప మిగతావన్నీ కాస్ట్లీగా మారడం. ఇప్పుడు ఇండియాలో విద్యను ఎసెన్షియల్గా పరిగణించలేం. మంచి స్కూల్లో పిల్లలను చదివించగలగడం లగ్జరీ కిందే లెక్క. 3 దశాబ్దాల క్రింద వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల మధ్యన వ్యయ వ్యత్యాసం తక్కువ. మహా అంటే నెలకి 100-200 ఫీజు చెల్లిస్తే మెరుగైన స్కూళ్లకు పంపుతున్నాము అనే భావన ఉండేది. డిగ్రీకి, పీజీకి కూడా అప్పుడు ఫీజులు వేల రూపాయల్లోనే. అయితే ఇప్పుడు నగరాల్లోనే కాదు, పట్టణాలలో కూడా ఎల్కేజీకే ₹1,00,000 ఫీజు వసూలు చేస్తున్నారు. 1,00,000తో మొదలు పెడితే అది ఎక్కడి వరకు వెళుతుందో చెప్పడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ఇండియాలో విద్య లగ్జరీ మెటీరియల్గా మారింది. కొందరే అనుభవించగల లగ్జరీ అది. వైద్యం కూడా ఆ స్థాయికి తీసిపోవడం లేదు. హాస్పిటల్కి వెళితే వేలల్లోనే, ఇంకో మాట లేదు. ఏవైతే నిత్యవసరంగా అందుబాటులో ఉండాల్సిందో అవి ఇప్పుడు లగ్జరీ కేటగిరీలోకి వెళ్ళాయి. ఆర్థిక అసమానతల వల్ల ఒక వర్గం వీటి కోసం ఎంతైనా వెచ్చించే స్థాయిలో ఉంది, మరో వర్గం వాటిని అందుకోలేని స్థాయిలో ఉంది. ఇలా అసమానతలు దేశంలో వర్ధిల్లుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతూ ఉన్నాయి కూడా.